అమరావతి మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ప్రదర్శన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. అనంతరం 1 టౌన్ సీఐ మల్లికార్జునరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మహిళలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తన ఛానల్లో మహిళలను కించపరుస్తూ వచ్చిన వ్యాఖ్యలపై కనీసం స్పందించకపోగా మాట్లాడిన వారికి మద్దతుగా మాట్లాడటం మహిళ పట్ల ఆయనకున్న గౌరవాన్ని తెలియజేస్తుందని మహిళలు వ్యాఖ్యానించారు. అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో మహిళలను గౌరవంగా చూసుకునే సాంప్రదాయం మనదని, అటువంటిది మహిళలపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. గత 4 రోజుల నుంచి రాష్ట్రంలో మహిళలు ముక్తకంఠంతో ఆవేదన, ఆందోళనతో నిరసన వ్యక్తం చేస్తున్న జగన్ బ్యాచ్కి ఇవేమీ పట్టడం లేదని అన్నారు. జగన్ రాజకీయ ప్రస్థానం ప్రజల కోసమో తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం అన్నది ప్రజలకు ఈ సంఘటన ద్వారా తేటతెల్లమైందని ఆయన తెలియజేశారు. గొప్ప నగరంగా ఏర్పడబోతున్న అమరావతికి గండి కొట్టాలని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని సమర్థిస్తున్న వారిపై ఫోక్స్ యాక్ట్ పెట్టి మహిళలపై మాట్లాడాలంటే భయపడే విధంగా కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి చెందిన మహిళలు, అలాగే నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.